జై శ్రీరామ్. కాశీ యాత్రలో భాగంగా మేము కాశీలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా దర్శనం చేశాము. నది అవతల ఒడ్డుకి వెళ్ళి సందర్శన చేయడం జరిగింది. నదిలో బోట్లో కూడా ప్రయాణం చేయడం జరిగింది. ఇది అమ్మవారి స్వామివారి దేవస్థానం దగ్గర తీసుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మేము కాశీ నుండి ప్రయాగ్కి బయలుదేరుతున్నాం. మధ్యలో అల్పాహారం కోసం ఆగడం జరిగింది. అల్పాహారం తీసుకున్న తర్వాత మినీ బస్సులో బయలుదేరాం. అదిగో ప్రయాగ్కి సంబంధించి ఆ 3 నదులు కలిసే చోట స్నానం చేయటానికి మేము బోట్లో బయలుదేరాం. ప్రయాగను భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. దీనిని తీర్థరాజ ప్రయాగ అని కూడా అంటారు. గంగా, యమున, అదృశ్య సరస్వతి నదులు కలిసే పవిత్ర ప్రదేశం ఈ ప్రయాగ. సంగమంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని మన హిందువుల విశ్వాసం. కుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమాగమాలలో ఒకటైన కుంభమేళా కూడా ఇక్కడే జరిగింది. పితృకార్యాలు, పితృదేవతలకు తర్పణం, పిండ ప్రధానం వంటి కార్యక్రమాలకు ప్రయాగ విశేషమైన క్షేత్రంగా భావిస్తారు. త్రివేణి సంగములో 3 నదులు కలిసే చోట స్నానాలు ఆచరించి బయటికి వచ్చి తాంబూలాలు తీసుకున్నారు. ప్రయాగలో బడే హనుమాన్ మందిరం, సైన హనుమంతుడు అంటారు. ప్రయాగలోని విగ్రహం ఇతర ప్రాంతాల్లో కనిపించే రూపాలకు భిన్నంగా పడుకున్న భంగిమలో ఉంటుంది. ఇది బయట తీసుకున్నటువంటి ఫోటో. అలాగే ప్రయాగలో శక్తిపీఠం, ప్రయాగలో శక్తిపీఠమును అలోపి శంకరదేవి శక్తిపీఠంగా ప్రసిద్ధిగా భావిస్తారు. శక్తిపీఠాలు అమ్మవారి దివ్యశక్తికి సంబంధించిన పవిత్ర క్షేత్రాలుగా హిందూ సాంప్రదాయాలు భావిస్తారు. అలోపి శంకరి అమ్మవారు ఇక్కడ అమ్మవారిని అలోపి శంకరదేవిగా కొలుస్తారు. ప్రయాగ పవిత్రత, త్రివేణి సంగమం ఉన్న ప్రయాగలో శక్తిపీఠం ఉండటం వల్ల ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే అమ్మవారి భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ప్రార్థిస్తే ధైర్యం, శుభఫలాలు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. ప్రయాగలో యాత్రలో త్రివేణి సంగమం, బడే హనుమాన్ స్వామి, అలోపి శంకరి అమ్మవారి దర్శనం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. యాత్రికులు ఎవరైతే ఇక్కడికి వస్తారో ఈ దేవాలయాలు తప్పకుండా దర్శన చేసి వెళ్తారు. తరువాత నెహ్రూ ఆనంద భవన్ విశిష్టత. ఆనంద భవన్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో ఉన్న ప్రముఖ చారిత్రక భవనం. ఇది నెహ్రూ కుటుంబం మరియు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి భవనం. ఇది స్వాతంత్రోద్యమానికి కేంద్రం. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఇక్కడ అనేకమైనటువంటి ముఖ్యమైన రాజకీయ చర్చలు, సమావేశాలు ఇక్కడ నిర్వహణ జరిగాయి. నెహ్రూ కుటుంబం నివాసం కూడా ఇక్కడే ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ కుటుంబంతో ఈ భవనానికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంది. చారిత్రాత్మక మ్యూజియం ఇది. నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు, ఫోటోలు, పత్రాలు మరియు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలని ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే స్వరాజ్ భవన్తో అనుబంధం. సమీపంలోని స్వరాజ్ భవన్ కూడా నెహ్రూ కుటుంబం మరియు
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ముఖ్యమైనటువంటి ప్రదేశముగా కూడా చెప్తారు. చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం. భారత స్వాతంత్ర్య పోరాటంలోని ఒక ముఖ్యమైన దశను అర్థం చేసుకోవడానికి ఆనంద భవన్ ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదేశం. ప్రయాగ్రాజే వెళ్ళేవారు త్రివేణి సంగమం, బడే హనుమాన మందిరం, అలోపి శంకరి శక్తిపీఠం పాటు ఆనంద భవన్ను కూడా సందర్శిస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికతతో పాటు భారత యొక్క చరిత్రను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఇటువైపు వచ్చేవారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క నెహ్రూ ఆనంద భవన్ని చూస్తారు. ప్రయాగలో విశిష్టమైనటువంటి ప్రదేశాలన్నీ చూసిన తరువాత మళ్ళీ మా ప్రయాణం అయోధ్యకు మొదలయ్యింది. అయోధ్యకి వెళుతున్నటువంటి మార్గములో అప్పటికే మధ్యాహ్నం 2 గంటలయ్యింది. ఆకలి వేస్తుంది. అందరము కూడా మధ్యాహ్నం భోజన వ్యవస్థ మధ్యలో చేశాం. ఆ తరువాత అయోధ్య సాయంత్రం 6 గంటలకి చేరుకోవడం జరిగింది. అయోధ్యలో భారతదేశంలోని అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో అయోధ్య శ్రీరామచంద్రుని జన్మభూమిగా హిందూ సాంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. శ్రీరామ జన్మభూమి అయోధ్యను శ్రీరాముని జన్మస్థలంగా భావిస్తారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ప్రాంగణములో నిర్మించిన రామమందిరం ఆకర్షణీయంగా నిలబడింది. రామాయణములో అనుబంధం ఉంది. శ్రీరామ ఇక్ష్వాకు వంశం రామాయణములోని అనేక ఘట్టాలతో అయోధ్యకు సంబంధం ఉంది. సరయూ నది, అతి పవిత్రమైనటువంటి సరయూ నది అయోధ్యలో ప్రవహిస్తుంది. సరయూ తీరం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. అలాగే అయోధ్యలో హనుమాన్ గడి, అంటే అయోధ్యలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. శ్రీరాముడు భక్తుడైనటువంటి హనుమంతునికి అంకితం చేయబడినటువంటిది. ఆ విధంగా పవిత్ర తీర్థక్షేత్రం దేశవ్యాప్తంగా భక్తుల అయోధ్యకు వచ్చి శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటూ ఉంటారు. సారాంశంగా అయోధ్య శ్రీరాముని జన్మభూమిగా, రామాయణ సంస్కృతికి ప్రతీకగా, భక్తి ధర్మాలకు ప్రసిద్ధి చెందినటువంటి పవిత్ర నగరం అయోధ్య. ఈ విధంగా కాశీ, ప్రయాగ, అయోధ్య ఇవన్నీ దర్శనాలు అయ్యేసరికి మాకు రాత్రి 12 గంటలయ్యింది. ఆ తరువాత మా ప్రయాణం అయోధ్య నుండి మళ్ళీ కాశీకి మినీ బస్సులో మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం. ఉదయం 5 గంటలయ్యేసరికి మేము కాశీ చేరుకున్నాం. కాశీ చేరుకుని మేము తీసుకున్నటువంటి రూముకి మేము వెళ్ళడం జరిగింది. మళ్ళా అక్కడ నుండి బయలుదేరి మేమందరము కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని మంచి మంచి ఫోటోలు తీసుకోవడం జరిగింది.
I